హలో ఎవరివన్, వెల్కమ్ టు సైబర్టెక్ విత్ రవి. ఇవాళ మనం ఓఎస్ జాప్ విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. స్టెప్ 1, బ్రౌజర్లోకి వెళ్ళి ఓఎస్ జాప్ డౌన్లోడ్ ఆర్ ఓఎస్ జాప్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో zaproxy.org అనేది ఓఎస్ జాప్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. జాప్ అంటే జెడ్ అటాక్ ప్రాక్సీ. దీన్ని ఓఎస్ ఆర్గనైజేషన్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇది కంప్లీట్ ఓపెన్ సోర్స్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ టూల్. సింపుల్గా చెప్పాలి అంటే ఇది ప్రాక్సీ లాగా పనిచేస్తుంది. మీరు వెబ్ అప్లికేషన్ లేదా హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్ రిక్వెస్ట్ యూస్ చేస్తున్నప్పుడు లేదా యాక్సెస్ చేస్తున్నప్పుడు ఇది రిక్వెస్ట్ ని అండ్ రెస్పాన్స్ ని ఇంటర్సెప్ట్ చేసి వల్నరబిలిటీస్ ని డిటెక్ట్ చేస్తుంది. సో ఇది కంప్లీట్ గా ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. బిగినర్స్ కి ఈజీగా ఉంటుంది అండ్ అడ్వాన్స్ కి పవర్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి. డౌన్లోడ్ పేజ్ లోకి వెళ్ళండి. ఓఎస్ జాప్ ఇన్స్టాల్ చేయాలంటే ముఖ్యంగా జావా 17 ఆర్ హైయర్ వర్షన్ ఖచ్చితంగా ఉండాలి. సో ఫస్ట్ అది చెక్ చేద్దాం. సిఎండి జావా వర్షన్. నా సిస్టంలో ఆల్రెడీ జావా 25 వర్షన్ ఉంది. సో ఇది క్లోజ్ చేసేసి విండోస్ కోసం విండోస్ 64 ఇన్స్టాలర్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది డౌన్లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఫైల్ని ఓపెన్ చేద్దాం. ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది. ఎస్, లైసెన్స్ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్. ఇన్స్టాలేషన్ పాత్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఆటోమేటిక్గా అప్డేట్స్ అనేవి వస్తాయి. ఓపెన్ చేసిన ప్రతిసారి ఆటోమేటిక్గా అప్డేట్స్ కోసం చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్స్టాల్. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేద్దాం. యా, ఫినిష్. విండోస్లోకి వెళ్ళి జాప్ అని టైప్ చేసి జాప్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. సెషన్ని పర్సిస్ట్ చేయాలా లేదా అని అడుగుతుంది. ఎస్, స్టార్ట్. జాప్లో ఆటోమేటెడ్ స్కాన్స్, మాన్యువల్ స్కాన్స్ ఉంటాయి. ఆటోమేటెడ్ స్కాన్స్ అయినా మాన్యువల్ స్కాన్స్ అయినా సరే యూఆర్ఎల్ ఎంటర్ చేసి మనం ఏ బ్రౌజర్ యూస్ చేయాలనుకుంటున్నాం సెలెక్ట్ చేసుకొని సెషన్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ టాప్లో రిక్వెస్ట్, రెస్పాన్స్ అండ్ రిక్వెస్టర్ ఇవన్నీ మనకి విజిబుల్ అవుతాయి. మనకి స్కాన్ చేశాక ఇక్కడ అలర్ట్స్ ఇవన్నీ వస్తాయి. న్యూ సెషన్ స్టార్ట్ చేయాలి అంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ సెషన్ స్టార్ట్ చేయొచ్చు. దిస్ ఈస్ అబౌట్ జాప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.